అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రామాయణ గాథ గురించి ఎపిసోడ్లు నేను చేస్తున్నాను. ఇంతకుముందు మనం చేసినటువంటి అంతకుముందు జరిగిన కథని కొంచెం ముందు అనుకుని దాని తర్వాత కంటిన్యూ చేసుకుందాం. ఇంతకుముందు ఎపిసోడ్లో శ్రీరామచంద్రమూర్తి దేశమంతటా ప్రయాణం చేయడానికి ప్రయాణం చేసి రామకథను ప్రచారం చేయడానికి లవకుశుల్ని ఎన్నుకున్నారని మనం అనుకున్నాం. అయితే వాల్మీకి వారికి ఎలాగైనా వారిని కొంచెం సన్నద్ధం చేయాలని మనం అనుకున్నాం. అంతవరకు జరిగింది. తర్వాత నుంచి మనం ఏమిటంటే కదా, వాల్మీకి ఎంతో శ్రద్ధతో ఎలాగా గానం చేయాలి అనేటటువంటి మెలకువలు, అదేవిధంగా ఆ మహాకావ్యాన్ని ఏ విధంగా ప్రచారం చేసి అందరికీ విపులంగా వెళ్తుంది, ఏ శైలిలో మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చారు. అదేవిధంగా లవకుశులు రామకథను పూర్తిగా కంఠస్థం చేసేసారు. ఎప్పుడు నిద్రలో లేపి అడిగినా సరే అప్పచెప్పేసినట్టుగా అంత కంఠస్థం చేశారు వాళ్ళు. అయితే ఈ గానాన్ని వారి యొక్క ప్రతిభను చూపించడం కోసం కొంతమంది విద్వాంసులు, బ్రాహ్మణులు, అలాగే మహర్షులు, ఇంకా మిగిలినటువంటి పుణ్య జనులందరి దగ్గర కూడా ఒక సమావేశం లాంటిది, అందరినీ పిలిపించి వారి యొక్క గానాన్ని వినిపించాలని చెప్పి ఆయన ప్రయత్నం చేసేటప్పటికి అందరూ కూడా వచ్చారు. రామకథ లవకుశులు గానం చేశారనమాట. శ్రీరామచంద్రమూర్తి లీలామృత గానాన్ని నిజంగా వాళ్ళు ఎంత అద్భుతంగా, రసానుభూతి కలిగించే విధంగా ఎంత అద్భుతంగా గానం చేశారంటే, వాళ్ళు విన్నటువంటి వాళ్ళు ఆ గానం యొక్క అందులో వాళ్ళలాడిపోయారనమాట. ఆ గానం చూసి మైమరిచిపోయారనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకుని ప్రశంసించి వాళ్ళందరికీ మొత్తం ఉన్న వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, లేదు ప్రశంసలు కొంతమంది కురిపించారు, అలాగే కొంతమంది కానుకలు కూడా ఇచ్చారనమాట. ఆ రసమయ ఆ రసమయ వాక్యాలు ఎక్కడ చక్కగా మాట్లాడాలి, ఎక్కడ వదలాలి, ఎక్కడ ఆ మాడ్యులేషను అంత కరెక్ట్గా వాళ్ళు చెప్పారు. దాంతో వాల్మీకి మహర్షి ఆ ఆనందానికి అంతులేదన్నాడు, పరమానందభరితుడైపోయాడట. అయితే ఇక్కడ వ్రాయడం వేరు, దాన్ని మనం వినిపించడం వేరు. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. వ్రాయడం, ఒక పాట రాస్తాడు ఒక రచయిత, పాట రాసేస్తే ఆయన రాస్తాడు మామూలుగా. ఆ పాట చదివితే మనకేమీ అందులో రసానుభూతి కలగదు. సాహిత్యపరంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా కొంత దాంట్లో తెలిసి ఉండొచ్చు, కానీ మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద రసానుభూతి ఏమీ కలగదు. పాఠంలాగా ఉంటుంది చదివేసుకోవడానికి. కానీ దానికి ఒక సంగీత దర్శకుడు ఒక ట్యూన్ ఇచ్చి గానం చేయిస్తే ఆ గానం మధురంగా ఉన్నప్పుడే దాని యొక్క వన్నె వస్తుందన్నమాట. ఆ విధంగా రామకథను వారు చాలా అద్భుతంగా చేశారు, ధన్యులయ్యారనమాట. ఇక రామకథను ఏ విధంగా ఎక్కడ ఎలా పంపించారు, ఎక్కడ ఎవరికి వినిపించారు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం తర్వాత ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. మరి అంతవరకు సెలవు. నమస్తే. జై శ్రీరామ్.